ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక రియల్ స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాబా విగ్రహాన్ని ఒక శవం అన్న మహిళ అలా అనుకున్న తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో, తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయిందో ఒకసారి ఈ కథ రూపంలో మీరందరూ వినండి. ఈ స్టోరీని విన్న తర్వాత ఒకరోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ నాగసాయి రియల్ ఇన్సిడెంట్ అలాగే కదులుతుంది. అంతటి గొప్ప అనుభూతి మన సాయి భక్తులందరూ విని తీరాల్సిందే. ఇది సాక్షాత్తు ఆ సాయినాథుడు నాతో చెప్పిస్తున్న మాటలు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కథను వినండి. ఒక మహిళ, తన పేరు అనుశ్రీ. తన కర్ణాటకకు చెందిన మాండ్యా జిల్లాలో నివాసి. ఈమె పెళ్ళి అయిన తర్వాత బెంగళూరులో నివాసం ఉంటుంది. ఈమెకు 2 మగపిల్లలు. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక చాలా కష్టాలు పడుతుంది. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉండగా తనకు ఒక స్త్రీశక్తి మహిళా సంఘంలో చేరడానికి అవకాశం దొరుకుతుంది. ఆమె ఆ సంఘంలో చేరిన కొద్దో గొప్ప డబ్బులు సంపాదించి జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఆమెకు స్త్రీశక్తి సంఘంలో ఒక యాత్రకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఆ సంఘంలో అందరినీ తీసుకొని షిరిడి యాత్ర చేస్తారు. అక్కడ దర్శనమయ్యాక ఈమెతో పాటు వెళ్ళిన కొంతమంది సంఘం వాళ్ళు బాబాగారి విగ్రహాలు తీసుకుంటూ ఉంటారు. అందరితో పాటు ఈమె కూడా ఒక విగ్రహం తెచ్చుకుంటుంది. అది 2.5 అడుగుల విగ్రహం తెచ్చి తన ఇంట్లో దేవుని గదిలో పెట్టుకుంటుంది. కానీ బాబాగారి మీద భక్తి మాత్రం తనకు అంతంత మాత్రమే. ఈమెకు ఒక గొప్ప గుణం మొదటి నుంచి ఉండేది. అది అనాథులకు, పేదలకు, ఆశ్రమాల్లో తనకు చేతనైనంత సహాయం చేసి వాళ్లకు సేవలు చేస్తూ ఉండేది. ఆమె స్త్రీశక్తి సంఘంలో చేరిన ఆశ్రమాలకు వెళ్ళడం, సేవలు చేయడం మాత్రం మానలేదు. ఇలా జరుగుతూ ఉండగా తనకు రోజురోజుకి కష్టాలు ఇంకా ఎక్కువై బాధ పెట్టేవి. బాబా విగ్రహం తెచ్చి ఇంట్లో పెట్టుకున్న కొన్ని రోజులకి తనకు భయం మొదలైంది. ఆ భయానికి కారణం బాబా విగ్రహం తెచ్చి పెట్టుకున్న తర్వాత విచిత్రమైన ప్రశ్నలు తన మనసులో మొదలైనాయి. అలాంటి ప్రశ్నల్లో ఒకటి ఏమిటంటే, చనిపోయిన వారి విగ్రహానికి పూజలు చేయడం ఏంటి అని ఆలోచించి, ఇలా విగ్రహానికి ఎవరైనా పూజలు చేస్తారా? అది కూడా దేవునితో సమానంగా దేవుని గదిలో పెట్టుకొని పూజలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించింది. ఇంట్లో అందరూ వారి వారి పనులకు వెళ్ళిపోయాక దేవుని గది తలుపు మూసేసింది. ఎందుకంటే ఏదో తెలియని భయం. ఆమెకు బాబాని చూస్తే శవానికి పూజలు చేసినంత ఫీలింగ్ వచ్చేది. ఒకరోజు జీవితంలో అనుకోని సంఘటనలు మొదలైంది. స్వయానా బాబాగారే తన ముందుకు వచ్చి ప్రత్యక్షం కావడం. అది ఎలా జరిగిందంటే, ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు బెడ్ మీద పడుకొని ఉంది. అంటే ఆమె కళ్ళు తెరుచుకునే ఉంది. పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు. అప్పుడు ఉన్నట్టుండి ఇంట్లో పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే బాబాగారు తెల్లటి కఫినీ వస్త్రం ధరించి ఆమె ముందుకు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. అది చూసి అనుశ్రీ గారు భయంతోనో లేదా భక్తితోనో సాయిరామ్ 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 అనడం మొదలుపెట్టింది. అలా అంటూ ఉండగా బాబాగారు తన బెడ్ దాకా వచ్చినట్టు అనిపించింది. ఇక ఆమె బాబా పాదాలకు దండం పెడతామని వంగింది. అంతలో బాబాగారు మాయమైపోయారు. అదే సమయానికి తెల్లటి కుక్క ఇంట్లోకి వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదంట. ఇప్పటికీ వాళ్ళు ఇంట్లో కుక్కపిల్ల ఉందట. ఇక అప్పటి నుంచి ఆ కుక్కపిల్లని వాళ్లే పెంచుకుంటూ టామీ అనే పేరు కూడా పెట్టారు. తర్వాత ఆమె బాబాని నమ్మడం మొదలుపెట్టింది. ఇక బాబాగారు నిజంగా గొప్ప మహానుభావుడు అని నమ్మి విపరీతమైన భక్తిని అనుశ్రీ గారు పెంచుకుంటారు.
బాబాగారు ఇంట్లో కనిపించిన తర్వాత ఆమె జీవితంలో మరెన్నో అద్భుతాలు బాబాగారు చూపించారు. అందులో ఒకటి, కేవలం 4,500కు గిఫ్ట్ ప్యాకింగ్ బిజినెస్ చేస్తుండేది. అప్పుడు స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ కాస్త కోట్లల్లోకి టర్న్ చేస్తుంది. 4,500 నుంచి 4.5 కోటి దాకా ఆమె బిజినెస్ని టర్న్ ఓవర్ చేస్తుంది. గిఫ్ట్ ప్యాకింగ్ బిజినెస్ కాస్త క్రోస్లోకి టర్న్ అవడంతో ఆమె ఇంకొక బిజినెస్ చేస్తుంది. ప్రింటింగ్ ప్రెస్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఎన్నో లాభాలను కూడా పొందుతుంది. మళ్ళీ బాబాగారు జీవితంలో రెండవసారి కనిపిస్తారు. ఈ దృశ్యం ఎలా జరుగుతుందంటే, ఎవరో కాని వారు అనుశ్రీ ఎదుగుదలను చూసి ఓర్వలేక క్షుద్ర ప్రయోగాలు చేస్తారు. మళ్ళీ తనకి ఊహించలేని సమస్యలు మొదలవుతాయి. మళ్ళీ ఆమె సమస్యల్లో కూరుకుపోయిన సమయంలో బాబాతో చెప్పే వేడుకుంటుంది. బాబా, ఎందుకు ఇలా జరిగింది? ఏమవుతుంది నా జీవితంలో? మళ్ళీ ఏం చేయబోతున్నావు తండ్రి అని వేడుకుంటుంది. ఎలాగైనా ఈ గండం నుంచి నువ్వే కాపాడాలి అని వేడుకుంటుంది. ఒకరోజు తన సమస్యని చెప్పుకుంటూ బాబా దగ్గర పడుకుంటుంది. ఆ రోజు మళ్ళీ ఒక అద్భుతం ఆమెకు ఎదురవుతుంది. ఆ రోజు రాత్రి కలలో ఆమెకు అమ్మవారు విగ్రహం, చిన్న విగ్రహం నాలుక చాచి ఉన్నట్టు అనిపిస్తుంది. కనిపించిన ఆమె కళ్ళల్లో, నేను ముల్లకుటమ్మని, నీ మీద ఎవరో క్షుద్ర ప్రయోగాలు చేశారు. దాన్ని తప్పించమని బాబాగారు నన్ను ఆజ్ఞాపించి పంపారు. నువ్వు భయపడకు, నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి దినం ఆమె కొంతమందితో ముల్లకుటమ్మ దేవి గురించి ఆరా తీస్తుంది. అలా కొంతమందిని అడుగుతుండగా కారులో వెళుతూ ఉండగా ఆ తల్లి యొక్క ఆర్చి ముందరే ఆమె నిలబడి చూస్తూ ఉండగా ఆ తల్లి కనిపిస్తుంది. ఇక ఆ తల్లి దర్శనం చేసుకోగానే ఆమె రాత్రి కలలో ఏ దేవినైతే చూసి ఉంటుందో ఆ దేవి అక్కడ చూడడం విశేషమని భావించింది. బాబాగారు ఇచ్చిన మొదటి కానుక తెల్లటి కుక్క టామీ మీద ఒకరోజు ట్రాక్టర్ ఎక్కిస్తారు. హాస్పిటల్లో చూపించిన డాక్టర్లు బ్రతకదు అని చెప్తారు. ఆమె ఇంటికి తెచ్చుకొని షిరిడీ నుంచి తెచ్చుకున్న బాబాగారి విభూదిని తీసుకొని తన వీపు మీద 3 సార్లు సాయిరాం 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 అని ఆమె రుద్దుతుంది. అంతే, 3 రోజులకి అది లేచి ఆహారం తినడం మొదలు పెడుతుంది. అటు ఇటు తిరుగుతూ కనబడుతుంది. ఇక ఆమెకు భక్తి ఎక్కువై ఎలాగైనా బాబా కోసం ఒక మందిరం కట్టించాలని ఇక అప్పటి నుంచి చాలా చూస్తారు. భూమి కొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఒకరోజు రాత్రి ఆమె కళ్ళ ముందే పదే పదే ఒకే ప్లేస్ చూపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు అదే ప్లేస్ కళ్ళలోకి వచ్చింది. తర్వాత ఆ ప్లేస్లో బాబాగారు మందిరంతో పాటు బాబా ఫోటో కనిపిస్తుంది. సరే అని ఇక ఆ ప్లేస్ని ఆమె కొని ఆలయ మందిరాన్ని మొదలు పెడుతుంది. ఇక గుడి నిర్మాణానికి ఒక రోజు, మంచి రోజు చూసుకొని ఆ రోజు వాళ్ళ పూజలు చేయడానికి అక్కడికి వెళతారు. అక్కడికి వెళితే బాబాగారు మళ్ళీ సర్పరూపంలో కనిపిస్తారు. ఎక్కడైతే బాబాగారి గుడి కట్టాలి అనుకున్నారో అదే ప్లేస్లో ఆ సర్పం నిలబడి వెళ్ళిన వారందరికీ దర్శన భాగ్యం బాబాగారు ఇలా కలిగించారు. తర్వాత ఆమె అక్కడ పూజ చేస్తూ ఉంటే ఆ సర్పం కొంచెం కూడా కదలకుండా అలాగే ఉంది. మళ్ళీ ఆమె మనసులో మందిరానికి నాగసాయి అని నిర్మాణం చేస్తామని మొక్కుకుంటుంది. ఆ సర్పం 4 మూలల తిరిగి బాబా ఫోటో మీదకు వెళ్ళి చుట్టుకుంటుంది. ఆ మందిరం నిర్మాణం కోసం ఆమె కష్టపడి సంపాదించిన ఆస్తులు అన్నీ అమ్ముకొని ఇంకా సరిపోకపోతే బంగారం కూడా అమ్మి మందిరాన్ని కట్టి పూర్తి చేస్తారు. మందిర నిర్మాణం పూర్తి అయ్యాక కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ప్రతి సంక్రాంతి పండుగ సమయంలో ఆ సర్ప దర్శనం కలిగి ఉంటుందట. అలాగే ప్రతి గురువారం భజనలు చేయడం అక్కడ విశేషం.
మరి అంతటి పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టడం చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్ మన సాయి లీలలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.